భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన చంద్రుర్తి మండలం ఎన్గల్ గ్రామం చెందిన మొకిలే విజేందర్ను ఆర్ఏ క్షత్రియ యువత ఆధ్వర్యంలో గురువారం రోజున ఘనంగా సత్కరించి అభినందించారు. చంద్రుర్తి మండలం ఎన్గల్ గ్రామం చెందిన మొకిలే విజేందర్ ఇటీవల బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాగా గురువారం రోజున ఎన్గల్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఆర్య క్షత్రియ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకాన్ని ఉంచి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించిన జిల్లా అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో క్షత్రియ యూత్ క్లబ్ అధ్యక్షులు కుసుంబా కిష్టస్వామి, మల్లేశం తదితరులతో పాటు యూత్ హాజరయ్యారు. మా యూత్ నుంచి బీజేపీ యువ మోర్చాకు మండల ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మొకిలే విజేందర్ గారికి మా యూత్ తరఫున చిన్న సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ పార్టీని గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ బలోపేతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నా తన ముందుండి ముందుకొచ్చి చేయాలని మా యూత్ తరఫున ఆశీర్వదించి జిల్లాకు పంపించడమైంది. ఈరోజు చంద్రుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో మా ఆర్య క్షత్రియ యూత్ వారందరూ సభ్యులందరూ కలిసి ఈరోజు చిన్న సన్మానం చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా నాకు ఈ సన్మానించినందుకు ఆర్య క్షత్రియ యూత్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పదవికి నన్ను ఎంపిక చేసినటువంటి మరి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కావచ్చు, మరి అలాగే మా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నగారు, నా పదవికి ఎవరైతే సహకరించారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని మరి యువతలో కావచ్చు, మరి ప్రజల్లో ఎక్కువగా మండలం, జిల్లా, మన ఈ గ్రామాల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ప్రజల్లో తీసుకువెళ్తాం. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారం దిశగా అడుగులు వేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఇంతటి సన్మానం చేసినందుకు మా ఆర్య క్షత్రియ యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.